ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన, చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడు అనేది మనకు కూడా 2014-19 మధ్య కూడా ఆయన అదే నైజం చూపించాడు. సేమ్ అదే టైపు. పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి పలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట. ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పి మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి. 2014-19 మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా 1700 ఎకరాలు. 1700 ఎకరాలు ఏదో ఊరు పేరులోదో ఉందో ఒక కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి 1700 ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా. వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటయ్యా అంటే ఈ 1700 ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి. ఏమేమి వస్తాయి ఇందులో? చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్. అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్, బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా 1700 ఎకరాల పక్కన రావాలి. ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి. అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా 5500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి 2 ఏళ్లలో. ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్ల చొప్పున 3 సార్లు ఇచ్చేస్తూ 15 ఏళ్ల పాటు సమయం. సేమ్ అదే టైప్. అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి. టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకుంటే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా 58 ఎకరాలు కొంటాడు. అది కేసు నడుస్తోంది ఇప్పుడు. A1 అయినా A2 అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నది అది. ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయినా అది రాష్ట్రం సొమ్ము. ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి. క్యాపిటల్ డెవలప్మెంట్ అది. క్యాపిటల్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడాల. ముందు ఇది 3000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1700 ఎకరాలకు దిగింది. మరీ ఎక్కువ అవుతుంది ఏమంటున్నారో తెలియదు. సో 3000 ఎకరాలు కాస్త 1700 ఎకరాలు. 1700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కలలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అని ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంటు, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవి క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మనం ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలపర్ వేసిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి
కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని అమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో. మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీనికి క్రియేట్ చేసి 1,00,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. సో 2004లో 3-4లో ఏం చేశారో 2014లో వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది. అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలై 60 రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. సీమెన్స్ స్కిల్ స్కామ్గా పేరు వచ్చింది ఈ మధ్య. సీమెన్స్ది కుంభకోణం, సీమెన్స్ పేరుతో కుంభకోణం, అది కూడా మీ అందరికీ తెలుసు. 300 కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా, ప్రజల సొమ్ము మింగేయాలనుకొని దాన్ని 10% చేసి దానికి 90% అంటే 3,000 కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి 2 దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు, ఆ 3,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కదా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది, వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా. కాకుండా దానికి బదులుగా ఈ 10% అని ఏది విన్నారో అదే 100% నేరుగా రిలీజ్ చేయడం. ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని, ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి 4 పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని 5 నెలల్లోనే 2014లో అధికారంలోకి, ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది, ఫస్ట్లోనే కొట్టేయాలన్నట్టున్నారు. 2014 జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్. 2015 ఎండుకంతా దాదాపు పూర్తి అయిపోతుంది. 2015 కంతా 2015 ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. క్యాబినెట్ అప్రూవల్ డిసెంబర్ 2015 నుంచి మార్చి 2017 మధ్య 371 కోట్లు ట్యాక్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి 330 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. దానికి ట్యాక్స్లు అదనంగా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము పే చేసి 370 కోట్లు నేరుగా పంపించేస్తారు. దానికి సంబంధించిన ఎలాంటి చెక్ చేయడము, అలాగే దానికి ముందు వాళ్ళు ఏమిస్తున్నారో చూడడము, అసలు వచ్చిందా లేదా, దానికి సమంగా మనం వాటా పెడుతున్నామా లేదా ఏమి చూడకపోవడం, అసలు క్యాబినెట్లో జరిగే డిస్కషన్ ఒకటి జరుగుతుంది, జీవో ఒకటి ఇష్యూ అవుతుంది, సంబంధం లేనిది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని ఇంకోటి చేసుకుంటారు. అంత మొత్తం కూడా శ్యామ్, పేరు మాత్రం సీమెన్స్తో ఒప్పందం. అంతా చేసి సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొట్టి ఎవరో దానికోసం క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు జిఎస్టీ మూవ్ అయితే తీగలాగితే మొత్తం పోయి సీమెన్స్ వరకు పోతే అక్కడ చెక్ చేస్తే దాని ద్వారా సీమెన్స్కి తెలిస్తే అది ఇక్కడికి కూడా తెలిసినా కూడా ఎవరికి ఇమ్మనలేదు. పైగా ఉన్న రికార్డులన్నీ తగలబెట్టేసి ఏమీ అవైలబుల్ లేకుండా చేసిన ఘనుడు. ఇక్కడ అదే ఇది మోడస్ ఆపరేండి ఏంటి, ఓ పెద్ద కంపెనీ పేరు, దాని పేరు మీద చెప్పేయడం, హడావుడిగా అగ్రిమెంట్ చేసేయడం, వచ్చిందంతా మొత్తం ఏదో 100 రూపాయల్లో 10 రూపాయలు తీసుకోవడం కాదు, 100 మీద మళ్ళీ ట్యాక్స్ కూడా ప్రజలదే కట్టేసి తోసేయడం. ఇది ఈ స్కామ్లోనూ కనపడేది. ఆ రోజు 20 ఏళ్ల క్రితం జరిగింది అదే, ప్రజలు మర్చిపోయినారు. 14లో ఎన్నిక చేసుకుంటే మళ్ళీ అలాంటివి జరిగాయి. ఇవి కాక రింగ్ రోడ్డు స్కాము, ఫైబర్ నెట్, ఇవి సుమారుగా ఉన్నాయి. ఇవన్నీ వాటిలో కూడా అలాగే షెల్ కంపెనీస్కి పోతాయి. కానీ ఇది క్లాసికల్ ధోరణి, ఒకటే మోడస్ ఆపరెంట్తో కనపడే కేసులు ఈ 3, అది కానీ అమరావతి కానీ స్కిల్ స్కామ్ కానీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే రావడమే రాష్ట్రాన్ని ఎట్లా ముంచాలా. మీరు ఎన్నిసార్లు ఈ ప్రజల
ఇదైనా వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ ఒకసారి మించి ఇంకోసారి దోచుకోవచ్చు అనే ధోరణితో దోపిడీకి ఎన్ని రకాల అవకాశాలు, ఎన్ని రకాల ఇవి చేస్తాయని చూస్తూ ఏమాత్రం ఇది లేకుండా నిస్సంకోచంగా అడ్డంగా నిలువు దోపిడీ రాష్ట్రాన్నే 5 కోట్ల మందిని కూడా రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని చేయగలిగిన దిట్ట తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. ఒకటేంటంటే ఇంకొక చిత్రం 20 ఏళ్ల క్రితం ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బహుశా ఇది ఫ్యూచర్లో ఇట్లా చేయరనుకున్నారో ఏదో మరి మొత్తం మీద ఆయన వదిలేశాడు. ఈరోజు ఆ పనిష్మెంట్